ఇగో ఇప్పుడు మీకో కథ చెప్తా. అనగనగా ఒక ఆయన నడుచుకుంటా పోతా అంటే బగ్గ సలివెట్టి వణుకుతున్న పాము కనిపించింది. అయ్యో పాపమని ఇంటికి తీసుకొని వచ్చి బుక్కెడన్ని పాలు పోసిండట. చలి ఇంకా తక్కువ అవుతలేదని చిన్న పిల్లగాన్ని ఎత్తుకున్నట్టు షాతి కమ్మురుకొని జోగొట్టినట్టు చేసిండట. కానీ ఆఖరికి ఏమైంది? అందరికి ఎరికే, చలి తక్కువైనాక పాము గరుసుడు, అబ్బాయితో సచ్చుడు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఇది కథ గాని గిడ నిజంగానే జరిగింది. ఇట్లా నవ్వులు పోయి నువ్వులు అవుడంటే గిదే కావచ్చు. నుల్లా పామును పాము లెక్క చూడకుండా పాయిరం కొద్ది ముద్దు పెట్టుకోబోతే షాతి మీద గరిసే వరకు పానమే పోయింది పిల్లగానికి. ఈనాడు మా ఇంటర్నెట్లల్లా ఏడ చూసినా పాములను ముద్దు పెట్టుకునే వీడియోలు చూపిస్తున్నారు కదా, అదే సంబరమైందో ఏమో. సోమనాథ్ మాత్రే అనే గీ బొంబాయి పిల్లగాడు గదే కైత్కాలు చేసిండు పాములతోని. ఆగో తాస్ పాముకి ఎట్లా ముద్దు పెడుతున్నాడో. చుట్టుపక్కల ఏడ పాములు తిరుగుతున్నాయన్నా గీ పిల్లగాన్నే పిలిపించుకుంటారట. ఏ పొక్కల దాక్కున్నా ఉత్త చేతులతోనే దొరకబడతాడు. ఎసోంటి పాములైనా దొరకబట్టినోడు ఓ సంచిలేసుకొని పోయి అవతలు ఇడిచిపెట్టాలి కదా. కానీ ఏడ తలిగిందో ఏందో రోగం గాని గిట్లా పట్టుకున్న పాములు పడిగిప్పేదాకా చూసుడు, దాని తలకాయ మీద ముద్దు పెట్టుకుంటా పోటువలు దిగుడు సోకైపోయింది పిల్లగానికి. 12 ఏళ్ల కానుంచి గిసోంటి పనులు చేస్తూనే ఉన్నాడట. కానీ అన్ని పాములు ఒక్క తీరే ఉంటాయా? ఈయన జుజ్జు చేస్తున్నాడని అనుకునేతందుకు ఆయన ఏమన్నా బుడ్డ పోరడా, నన్నే పాడి తినేతందుకు వస్తున్నాడు అనుకున్నదో ఏందో పాము. ఆయనతో షాతి మీద గరిచే వరకు 5 రోజులు దావు కండ్ల తండ్లాడి చచ్చిపోయిందట. అంటే చూసిండ్రా, ఎవ్వలైనా పామును దొరకబడితే ఏం చేస్తారు? దొరకబట్టి గుత్ప అనుకొని కొడతారు. అంతగానం అదేమన్నది అని అనుకుంటే దూరం పోయి ఇడిచిపెట్టాల గాని గీ ముద్దు పెట్టుకున్నాడేం సోకు. వీళ్ళ వంశం అంతా పాములు పట్టేటోళ్ళేనట. అది వరకు 30 మంది గిట్లనే పాము కాటేస్తేనే చచ్చిపోయారట. బతుకు తెరువుకు పాములను పడతా అంటే సావు రాకుండా జాగ్రత్త తీసుకోవాలా వద్దా? పాపం మంచి పిల్లగాడు పాములను కాపాడి అదే పాము కాటుకు చచ్చిపోయిండని సోమనాథ్ గురించి తెలిసిన వాళ్ళంతా బాధపడుతున్నారు. అయ్యలు పాములు తేళ్లు కరెంటుతోని పరాష్కాలు ఆడకుండ్రయ్యా. ఎటమెటమైతే వెనుక తీసుకున్నాడు ఉండది.